హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నవరాత్రి పూజలు అన్నీ చేసుకొని మేమైతే చాలా అలసిపోయామండి. 10 రోజులు వరుసగా మీకు వీడియోస్ పెట్టాను నేను. మా ఇంట్లో పూజలు ఎలా చేసుకున్నాం, సువాసిని పూజలు, బాల పూజలు అవన్నీ అందరూ చూశారనే అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి. అయితే ఇవాళ మనం ఇంకా ఆ పూజలు అన్నీ అయిపోయాయి కదా, 10 రోజులు కూడా అయిపోతుంది. మనం బాగా రిలాక్స్ అయిపోయాం కదా, ఇంకా మనం రెగ్యులర్ రొటీన్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇవాళ మీకు ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను, చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇవాళ మీకు ఏం వీడియో చేసి చూపించబోతున్నాను అనేది. మీరు అనుకున్నది కరెక్టే. ఇవి పచ్చి చింతకాయలు. ఈ పచ్చి చింతకాయలతో పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది మనం ఈ సీజన్లోనే చేసుకోగలము. మళ్ళీ చింతకాయలు ముదిరిపోతే కనుక టేస్ట్ బాగుండదు, అది నిలవ చింతకాయ పచ్చడి అయిపోతుంది. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఎక్కువగా కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, ఇంగువ, చిన్న బెల్లం ముక్క అండి. మిగతా అంతా పోపు సామాన్లో మీకు చూపిస్తాను. అయితే ఈ పండు మిరపకాయలు ఎందుకు అనుకుంటున్నారా? ఇది కొంచెం ఒక మంచి కలర్ వస్తుందండి లైట్గా, అందుకని నేను పచ్చిమిరపకాయలు అమ్మే వాళ్ళ దగ్గరే ఉంటే నేను ఇవి తీసుకున్నాను. ఇవి లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు అని అనుకోకండి. ఈ పచ్చడికి అన్నీ సమంగా పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ కూడా సరిగ్గా బాగా పడితేనే టేస్ట్ అండి. ఇది మీకు నేను ఎలాగా చేసి చూపిస్తాను, మీరు అందరూ కూడా చేసుకోండి. ముందు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేద్దాం. నేను ఈ ఆయిల్ నువ్వుల నూనె వేస్తున్నానండి. ఈ చట్నీ చాలా స్పెషల్ కదా, అందుకనే నేను నువ్వుల నూనె వేస్తున్నాను. మీకు ఎవరి దగ్గరైనా అవైలబుల్గా లేకపోతే మామూలుగా గ్రౌండ్ నట్ వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా కూడా పర్వాలేదు. ముందు మనం ఒక అర చెంచాడు మెంతులు వేస్తున్నాను. ఈ మెంతులు ఏ పచ్చడికైనా రుచి చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఇవన్నీ కొంచెం స్పైసీగా చేసుకుంటాం కదా, వేడి చేయకుండా ఉండడం కోసం ఈ మెంతులు వాడతాము. ఈ ఇన్ని అర చెంచా మెంతుల వల్ల మనకి ఉపయోగమా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే మనం ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకొని ఎంతో ఎక్కువ ఉన్న తలనొప్పిని కూడా తగ్గించుకోగలం కదా, అలాగే అన్నమాట. అందుకని టేస్ట్ పెరుగుతుంది, ఇది మనకి మంచిది కూడా స్పైసీగా తింటున్నందుకు. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అవి వేసిన తర్వాత నేను ఇందులో వెల్లుల్లిపాయ వాడట్లేదండి, స్పెషల్ ఇంగువ ఇది. ఈ స్పెషల్ ఇంగువ వాడతాను, ఇది చాలా బాగుంటుంది. అందుకని నేనైతే ఇదే వాడతాను. మీకు ఎవరికైనా వెల్లుల్లిపాయలు ఇష్టం అనుకుంటే అది కూడా వాడచ్చు. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా వీటితో పాటే వేయించేసుకుందాం. చింతకాయ అనగానే చాలా పులుపు కదండి ఇది, అందువల్ల మనకి కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువే పడతాయి. మరి ఈ రోజుల్లో ఉప్పు కారాలు ఎక్కువ తినకూడదు కదా అంటారేమో. మరి ఇలాంటి పచ్చళ్ళు చేసుకోవడమే మానేయాలి. మానలేదు, తినాలనిపిస్తుంది కదా, ఏడాదికి 1-2 సార్లే కదా చేస్తాము. ఈ పచ్చి చింతకాయలు మనకి ఇప్పుడే ఈ 1-2 నెలల్లోనే దొరుకుతాయి. అందుకని అవి చేసుకున్నప్పుడు మరి కొంచెం అన్నీ శుభ్రంగానే వేసుకోవాలండి. ఉప్పు, కారం, పులుపు, అది దాని పులుపుకి తగ్గట్టు అన్నీ వేయకపోతే బాగుండదు, టేస్టీగా ఉండదు అన్నమాట. ఇది చాలా ఎక్కువ ఫ్రై అయిపోక్కర్లేదండి, కొంచెం ఇలా వేడి చేస్తే చాలు. ఇప్పుడు జనరల్గా చింతకాయలు ఎవరు వేడి చేయరు, మళ్ళీ వేయించక్కర్లేదు.
బాగా లేతగా ఉంటే వేయించక్కర్లేదు. కానీ కొంతమందికి చింతకాయ అనగానే దగ్గులు జలుబులు చేస్తూ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కొంచెం వేడి చేసి మనం అప్పుడు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా కూడా పచ్చడి వస్తుంది. అందుకోసం నేను ఒక్కసారి వేయిస్తున్నాను. ఇది ఒక 1/2 కేజీ చింతకాయలు నేను కడిగి తొడుములు తీసేసి దానికి చిన్న చిన్న ముక్కలు విరిపినప్పుడు కొంచెం పీచులాగా వస్తుందండి. అది కూడా తీసేసుకుంటే మనకి ఒక 350 గ్రాముల దాకా ఇవి వచ్చాయి. దానికి నేను ఇంచుమించుగా 1/4 కేజీకి కొంచెమే తక్కువ అండి. ఎందుకంటే ఇంకా మనం పోపులో ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు 1/4 కేజీకి కొంచెం తక్కువగానే వేసాను. సరిపోతే మళ్ళీ పోపు వేస్తాం కదా పచ్చడికి, అప్పుడు కావాలంటే 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చని. అంటే ఇప్పుడు ఇందులోని కొంచెం ఎంత కారం అన్నీ వేసుకున్నా కానీ పులుపు మట్టుకు విరగదండి, చింతకాయల పులుపు తగ్గదు. అందుకని కొంచెం బెల్లం, 2 చిటికెల పసుపు, దీనిలోనే ఒక 4 స్పూన్లు ఉప్పు. ముందే ఎక్కువ వద్దండి, నేను చూసుకున్నాక కావాలంటే వేసుకుందాం. ఎక్కువైతే తీయలేం కదా, తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు. కానీ ఓకేనా, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి బాగా చల్లారాక మెత్తగా రుబ్బుకోవడమే. కొంచెం అది వేడి చల్లారేలోపు శుభ్రంగా కడిగిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక 4 రోజులు నిలవ ఉన్నా కూడా ఈ కొత్తిమీర తడి ఉంటే కనుక పాడవుతుందేమో అని అనుమానం. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టేస్తే, అవసరం అయితే కొంచెం వేడి నీళ్ళు రుబ్బేటప్పుడు అవసరం ఉండదండి, ఇలాగే మెత్తగా అయిపోతుంది. సాల్ట్ అది వేసాం కదా. కానీ ఒకవేళ చాలకపోతే కొంచెం వేడి నీళ్ళు చిలకరించుకుంటే రుబ్బుకునేటప్పుడు కొంచెం చట్నీ మనకి బాగుంటుంది చూసుకోవడానికి. ఇది అంతా ఒకసారి సరిపోదు, ఇది మళ్ళీ రెండోసారి వేస్తాను. ఇలాగా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చిమిరపకాయలు అవి కనబడేటట్టుగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు మిగతావి మళ్ళీ వేస్తున్నాను. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో? ఆ తడే సరిపోతుంది మనకి, నీళ్ళు పోయక్కర్లేదు. ఇంకా ఇప్పుడు మనం పచ్చడి ఇలా రుబ్బేసుకున్నాము. దీనికి పోపు పెట్టుకోవాలి. ఏదైనా ఫైనల్ టచ్ అనగానే మనకి పోపే కదా పచ్చడికి. ఒక 2 స్పూన్లు మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, మళ్ళీ కొంచెం 2 మెంతి గింజలు, చింతకాయ పచ్చడి అనగానే నోరు ఊరిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకైతే అంత తొందరగా రైస్ ఉడికిపోతుందా, అంత తొందరగా అన్నం తిందామా అన్నట్టుంది. మరి మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఇంతకుముందు ఈ పచ్చడి చేసాము మేము ఇలాగే చేస్తామండి అన్నారా ఒక లైక్ చేయండి. లేదు ఫస్ట్ టైం చూస్తున్నాము మీలాగా మేము చేస్తాము అన్నారా ఒకసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నాకు.
కొంచెం ఆపేసే ముందు కరివేపాకు వేసుకుందాం. ఈ చట్నీ అంతటినీ ఒకసారి దీంట్లోనే వేసి బాగా కలుపుకుందాం. ఇంత చిన్న బౌల్లో బాగా కలపడానికి అవ్వదు, అందుకని మనం దానిలో వేడివేడి నూనెలో ఒకసారి పచ్చడి వేసేసుకుంటే కొంచెం ఇందులో ఏమన్నా చెమ్మున్నా మాయిశ్చర్ ఉన్నా మనకి బాగా ఆరిపోతుంది. వేడి నూనె వల్ల ఒక 1 వీక్ నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 డేస్ కూడా ఉంటుంది. కొంచెం చల్లారగానే బౌల్లో తీసేసుకోవడమే.